సో మీ ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ Yes, పేరు చాలా బాగుంది. సిగ్నేచర్ పార్క్ అనగానే అంటే ఒక గ్లోబల్ ఫీలింగ్ వస్తుంది. అండ్ లోపల నేను చూసాను అండి, ఒక లుక్ వేసుకొచ్చాను, చాలా బాగుంది. కెన్ యూ టేక్ అస్ అరౌండ్ అండి, చూపిస్తారా మాకు? ఎన్ని వెంచర్స్, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఏ సైజెస్, అండ్ ధర మాత్రం పెద్ద సీక్రెట్, ఇప్పుడే రివీల్ చేయము. మీరు యాక్చువల్లీ షాక్ అవుతారు నేను చెప్పానంటే. కిరణ్మయ్య గారు, ఇల్లు కట్టుకోవడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో అందరికి కదా. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొన్నా కూడా ఎక్కడో అక్కడ అందరికి, ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడో ఒక చిన్న ఇల్లు ఉండాలనే కళ అందరికీ ఉంటుంది. అవును, కరెక్ట్. కానీ ఇప్పుడున్న ఈ సిటీ సరౌండింగ్స్ లో మనకి ఇండిపెండెంట్ గా విల్లా కావాలంటే మినిమం 2 కోట్ల పైన పెట్టేదాకా రావట్లేదు. డెఫినెట్ గా 2 నుంచి 3 కోట్లు పెట్టాల్సిందే మేడం. అవును. కానీ మన సిగ్నేచర్ పార్క్ లో చాలా అతి తక్కువ ధర, అపార్ట్మెంట్ ధరకే విల్లాని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. మీరు ఇన్ఫాక్ట్ నాకు ధర తెలుసు కాబట్టి ఈ మాట అనేస్తున్నాను. అపార్ట్మెంట్స్ కూడా మీరు చెప్పిన ఆ ధరకి రావట్లేదు. అలాంటి ఒకటి ఇక్కడ కొంపల్లి అంటే యాక్చువల్లీ ఎలా డెవలప్ అవుతుంది కిరణ్మయ్య గారు? బికాస్ ఐ నో ఇట్స్ అ వెరీ మంచి సెటిల్మెంట్ కి చాలా మంచి ఏరియాగా ఒక ఊరు అయిపోయింది అది. వాస్తవానికి ఏంటంటే మేడం, చాలా మంది ఈ సెటిలర్స్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా కొంపల్లి, కండ్లకోయ, ఈ గౌడవెల్లిలో సెట్ అయిపోయారు మేడం. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 వచ్చిన తర్వాత చుట్టూరా రెసిడెన్షియల్ కారిడార్ గా చాలా బాగా డెవలప్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్, ఐటీ జాబ్స్ చేసుకునే వాళ్ళకి పక్కనే ఐటీ హబ్ ఒకటి కండ్లకోయలో స్టార్ట్ అయింది మేడం 2022లో. అప్పటి నుండి గత 3 సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే బాగా ఒకటేసారి ర్యాపిడ్ గ్రోత్ అయిపోయింది మేడం. ఈ ఏరియాకి మంచి భూమి వచ్చేసింది.